అందరికీ నమస్తే అన్నో. చూసినారు కదా మన సోషల్ మీడియా పవర్. మనలాంటి మధ్యతరగతి కుటుంబీకులు ₹1,00,000 అనే మాట వినేదానికే భయపడతాం. అటువంటిది 16 కోట్లు అనే మాటను కూడా మన సోషల్ మీడియా సునాయాసం చేసేసింది. అది సోషల్ మీడియా పవర్. సేవ్ పునర్విక విషయంలో చాలామంది యూట్యూబర్లు, ఫేస్బుక్ యూజర్లు విరాళాలు సేకరించేందుకు చాలా కష్టపడ్డారు. ఈ కార్యక్రమంలో విరాళాలు రూపాయి నుంచి 10 లక్షల వరకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా పాదాభివందనం. అందులో ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూట్యూబర్లకు, ఫేస్బుక్ అట్లాగే ఏ సంబంధం లేని వాళ్ళు కూడా పాల్గొన్నారు. వాళ్ళందరికీ నా పాదాభివందనము. కాకపోతే ఇటువంటి మంచి కార్యక్రమంలో మేము పాల్గొనలేకపోయిన చింతిస్తున్నా. ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల మేము మా పులివెందుల హరి టీం అనేవాళ్ళం ఇందులో పార్టిసిపేట్ చేయాల్సింది. కానీ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనలేకపోయినందుకు కొంచెం బాధపడుతున్నాం. అందుకు మమ్మల్ని క్షమించండి. అలాగే పునర్విక తండ్రి నిన్న ఒక వీడియో రిలీజ్ చేసి పాప ఇంజెక్షన్కు కావాల్సిన డబ్బులన్నీ సమకూరాయని చెప్పారు. చాలా సంతోషము. కాకపోతే ఇంత మంచి కార్యక్రమంలో కూడా కొందరు ఎవరో విధవలు పని పాటలేని నా కొడుకులు దొంగ స్కానర్లు పెట్టి అది పెట్టి ఇది పెట్టి కొంచెం చేసినారంట. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం. ప్రతి చోట ఇట్లాంటి విధవలు ఉంటారు, అది మీకు తెలుసు ఆల్రెడీ. అందుకు అట్లా విధవలను అంటే కొనిచ్చాం. సోషల్ మీడియా పవర్ చెప్పేదానికి మేము ఎందుకు వచ్చినాం. ఎందుకంటే ఏ చిన్న సమస్యనైనా సోషల్ మీడియా వచ్చాక ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఏ మారుమూల చిన్న సమస్య జరిగినా అది సోషల్ మీడియాలో ప్రచారం అయితే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతూ ఉంది. అటువంటి సోషల్ మీడియాలో కొందరు పని పాట లేని విధవలు ఎందుకు తరంగారోళ్ళు తినడము తిరగడం అట్టటోళ్ళే కొన్ని ఎంత మంచి వీడియోలు పెట్టినా చెత్త కామెంట్లు పెట్టేది. ఎవరైనా ఆడపిల్లలు వాళ్ళు సరదాగా కొంచెం వీడియోలు అయ్యి తీసుకుంటుంటారు, దానికి చెత్త కామెంట్లు పెట్టి అట్లా చెత్త కామెంట్లు పెట్టేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మీకు మతికిరారా? మీకు ఇంట్లో ఆడవాళ్ళు ఉండరా? తెలివిలేని నా కొడగలరా? సోషల్ మీడియాను ఇప్పుడు మనం మంచి పనులకు వాడుకుందాం. ఎందుకంటే చూసినారు కదా 16 కోట్ల ఇంజెక్షను. అసలు 16 కోట్ల మాట వినాలంటేనే మనకు భయం వేస్తుంది. అటువంటిది సోషల్ మీడియా ఎంత సునాయాసం చేసిందో చూడండి. ప్రతి దాంట్లోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ సోషల్ మీడియాను మనం మంచికే వాడుకుందాము. సోషల్ మీడియా ద్వారా ఎన్నో పరిష్కారం కాని సమస్యలు కూడా పరిష్కారం అవుతున్నాయి. మీరు కూడా చూస్తుంటారు ఆల్రెడీ, మీకు అర్థమవుతుంటుంది. కానీ కొందరు వల్ల చెడ్డ పేరు వస్తుంటుంది, అది వాళ్ళని వదిలేయండి. సోషల్ మీడియా పవర్ ఇది. నేను విమర్శించింది కొందరిని మాత్రమే. ఎందుకంటే వాళ్ళకి ఏరే పని ఉండదు అనమాట. ఓన్లీ విమర్శించేదానికే ఉంటారు. ఇప్పుడు ఒక వీడియో పెట్టినప్పుడు అది మీకు నచ్చకుంటే స్కిప్ చేయండి. దాని కింద అట్లా అసలు అటువంటి మాటలు అటువంటి వింటే వాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు ఏదో సరదాగా వీడియోలు చేసుకుంటారు, వాళ్ళ భర్తలో వాళ్ళ అన్నగారో వాళ్ళు చూస్తే ఎంత బాధపడతారు. నచ్చలేదు కదా స్కిప్ చేసేసేయండి. అంతేగాని అటువంటి కామెంట్ పెట్టడం వల్ల అవతల వాళ్ళు ఎంత హర్ట్ అవుతారనేది కూడా ఆలోచించాలి. సోషల్ మీడియాను కాపాడుకుందాం. ఎందుకంటే సోషల్ మీడియాని ప్రజెంట్ ఇప్పుడు ప్రతి సమస్యకు పరిష్కారము సోషల్ మీడియాలోనే దొరుకుతుంది. చాలా సమస్యలు పరిష్కారం కూడా అయినాయి. ఓకే.